VG24 న్యూస్కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం చర్చి ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్లో అపోలో ఎన్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత జనరల్ మెడిసిన్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 55వ డివిజన్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుకు స్థానిక డివిజన్ ప్రజల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు ఉచిత వైద్య సేవలను మందులను పంపించేసినందుకు ఎన్ఎస్ఆర్ వైద్యులు డాక్టర్ హర్షిత్, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్, నర్సింగ్ సిబ్బంది, కార్పొరేటర్ రజిత వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవాలయ ప్రెసిడెంట్ సంగాల రవి, పంతులు సంగాల బాబు, సెక్రటరీ సంగాల పరమేశ్వర్, సంఘాల పెద్దలు కొండపలక భాస్కర్, కల్పల ప్రవీణ్, కుల పెద్ద మనిషి సంగాల కోటేశ్వర్, పెద్దకోస్తు సంఘ పెద్దలు పెండ్యాల వీనస్రాజ్, ఇల్లందుల సామిల్, కలిపాక సామిల్, సంగాల పాల్ మోషే, డేవిడ్, ప్రవీణ్ యాదగిరి, భరత్, వృద్ధులు, మహిళలు, యువకులు, కాలనివాసులు 150 మంది వైద్య పరీక్షలు పాల్గొన్నారు. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం క్యాంప్ నడుపుతున్నాము. సుమారు ఇప్పుడు ఒక 100 మంది వరకు వచ్చారు, ఇంకా వస్తారు కూడా. మా దగ్గర ఇన్సూరెన్స్ సేవలు ఉన్నాయి. టిఎస్ జెంకో, స్టార్ ఇన్సూరెన్స్, టాటా బిర్లా, హెచ్డిఎఫ్సి, ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో అన్నీ మా దగ్గర వర్తిస్తాయి. ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, యూరాలజీ, కార్డియాలజీ ఈ విభాగంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఉన్నాయి. ఇది చాలా మందికి ఇవి తెలియక ఆగిపోతున్నారు. పెద్ద ప్రైవేట్ సంస్థ, బాగా ఖర్చు ఉంటుంది ఇవన్నీ అనుకొని భయంతో ఆగిపోతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి, పెద్ద పెద్ద విభాగాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి. మీరు ఏ సమస్య ఉన్నా వాటి రిలేటెడ్ వచ్చి చూపించుకోవచ్చు. అది మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ టి హర్షిత్, నేను డిఎంఓ, అక్కడ ఐసీయూ డిఎంఓ. ఈరోజు మన భీమారం 55వ డివిజన్ ప్రాంతంలో, గ్రామంలో మెగా యూత్ ఉచిత మెగా యూత్ మన మెడిసిన్ వారు డాక్టర్ల చేత మన స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. దీనికి ఎంతగానో మేము ఈ గ్రామంలో ఉన్న భీమారం గ్రామంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ కావచ్చు, ఆయా కులాలు కావచ్చు, చర్చి పెద్దలు కావచ్చు ఎంతో సంతోషకరమైన. ఎందుకంటే ఈ రోజులలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆరోగ్యం విషయంలో కొందరికి అవగాహన లేక కుప్పకూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇలాంటి హెల్త్ క్యాంపుల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులు, స్థితిగతులు తెలుసుకోవడానికి మంచి అవకాశం కల్పించినారు. ఇలాంటి ఇంకా ముందు కూడా ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క డివిజన్లో కల్పించాలని మేము పెద్దలుగా కుల నాయకులు సంఘాల కోటేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము అందరము వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవాలయ పెద్దలు పరమేశ్ గారు, కొండపల్కల భాస్కర్ గారు, యాదగిరి గారు, అలాగే పెద్దకోస్తు సంఘ పెద్దలు మన ఇల్లందుల సామెల్ గారు, అలాగే పాల్ గారు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా అందరికీ అందుబాటులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలియపరిచినారు. వారికి కూడా మా స్థానిక కార్పొరేటర్ గారికి కూడా మేమందరము కృతజ్ఞతలు మీ యొక్క టీవీ ద్వారా తెలియపరుస్తున్నామని ధన్యవాదాలు తెలుసుకున్నాం. నా పేరు పెండ్యాల వీనస్రాజ్, 55వ డివిజన్ ఐపీసీ చర్చి సంఘ పెద్దలుగా ఉంటున్నాం. ఉచిత వైద్య శిబిరం సందర్భంగా ఈ 55వ డివిజన్ ప్రాంతంలో మా యొక్క చర్చి కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర అన్ని కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ దగ్గర ఈ ఎన్ఎస్ఆర్ శిబిరం వాళ్ళు ఉచిత వైద్య శిబిరం జరిపిస్తున్నారు. వారికి దాదాపుగా ఇప్పుడు మేము టెస్టింగ్ చేయించుకున్నట్టుగా నిర్ధారణ ఏంటి అంటే ఒక 100 మంది సభ్యులు వచ్చి చేసుకున్నారు, ఇంకా వస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ఎన్ఎస్ఆర్ వారు హాస్పిటల్ నుండి వచ్చిన సభ్యులకు మరియు డాక్టర్లకు, సిస్టర్లకు మా యొక్క కమ్యూనిటీ హాల్ ఎస్సీ మాదిగ కుల సంఘ సందర్భంగా వచ్చిన మీకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంకా మరి ముఖ్యంగా ఏంటి అని అంటే ఎంతోమంది తెలిసి తెలియక మూర్చబడి అడ్డం పడే స్థితిలో వచ్చినారు. వృద్ధులు ఉన్నారు, స్టూడెంటు, వృద్ధాప్యాలు ఉన్న వాళ్ళందరికీ ముందు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇంకా కొంచెం సమయం వెచ్చించాల్సిగా
ఈ యొక్క అవకాశాన్ని మరోసారి కూడా మేము మా కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరియు వచ్చిన డాక్టర్లకు బృందానికి, ఉచిత వైద్య శిబిరానికి బృందానికి మా యొక్క కమ్యూనిటీ హాల్ తరఫున, మా కుల సంఘం తరఫున మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చేపరుస్తూ